సభల రెండవ రోజున ఆయన సన్నిధికి కూడి వచ్చిన మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. స్తోత్ర. ఏది ఒకసారి మీ కుడి చేతినెత్తి హల్లెలూయా అని చెప్పండి గట్టిగాను. చాలా బాగా చెప్పారు, చాలా సంతోషం. ఈ పూట యేసు ప్రభు మరణంలో నుంచి లేచి, మరణపు ముళ్ళును విరిచి, మృత్యుంజయుడై లేచి, తన శిష్యులంతా ఒక చోట భయంతో గడగడలాడుతూ ఒక మేడగదిలో ఉంటున్నప్పుడు వాళ్ళని కలిసిన ఒక సందేశాన్ని మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. యేసు ప్రభు చనిపోకముందే చెప్పాడు, నేను లేస్తాను అని. ఇంచుమించుగా ఎవరూ ఆ మాటని నమ్మలేదు. శత్రువులు మాత్రమే నమ్మారు. ఒకవేళ ఇతను లేచినా లేస్తాడు, ఇతను చేసే అద్భుతాలు మహత్కార్యాలు అలా ఉన్నాయి కనుక ఇతని సమాధిని కావలి కాస్తామని కావలి కాశారు. వాళ్ళు అనుకున్నట్లే యేసు ప్రభు చెప్పినట్లే ఆయన మృత్యుంజయుడై లేచాడు. లేచి స్త్రీలకు కనిపించాడు, శిష్యులకి కనిపించాడు, 5,000 మందికి కనిపించాడు, 200 మందికి కనిపించాడు. ఇలా అప్పుడప్పుడు ఆయన కనిపిస్తూనే వచ్చాడు. ఓసారి ఓ రాత్రి శిష్యులంతా ప్రార్థనలో ఉంటున్నప్పుడు ఓ మేడగదిలో యేసు ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళు భయపడతా ఉంటే, భయపడకండి, నేనే అని వాళ్ళకి అభయం ఇచ్చి, వాళ్ళని ఆశీర్వదించి, వాళ్ళకి సమాధానం కలుగుతుందని చెప్పి ఆయన శిష్యుల్ని ధైర్యపరిచి అదృశ్యమైపోయాడు. ఆ సమయంలో ఒక శిష్యుడు అక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళాడో మరి తెలియదు. మరి కాసేపు అయిన తర్వాత వచ్చాడు. వచ్చిన శిష్యునితో మిగతా వాళ్ళు చెప్పారు, తోమా, మేము పునరుద్ధరుడైన యేసును చూశాం, ఆయన మాతో మాట్లాడాడు, మమ్మల్ని పలకరించాడు అని చెప్పారు. అప్పుడు ఈ తోమా ఏమనాలి? అయ్యో, నేను ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నానే, ఇన్ని రోజులు ఇక్కడ ఉండి ఈ క్షణంలో అటు వెళ్ళిపోయానే, అయ్యో ఎంత దరిద్ర పని చేశాను అని బాధపడకుండా, ఇదిగో మీరంతా వెర్రోళ్ళు, మీరంతా తెలివి తక్కువళ్ళు, చచ్చిపోయిన యేసు ప్రభుని చూశారంట. చూశారు. నోరుమోయండి. చచ్చిపోయిన వాళ్ళు లేచి ఎలా వస్తాడు? మీరు ఏ ఆవేశాన్ని చూశారు, ఏ భూతాన్ని చూశారు, ఏ దయ్యాన్ని చూశారు? పొరపాటున మీరు నమ్మేశారు. నేను మీలా తెలివి తక్కువని కాదు, నేను మహా తెలివి గలవాడిని. నేను అన్నిటినీ నమ్మేవాడిని కాదు. మీలాగా పొరపాటును కూడా ఇట్లాంటి విషయాలు నేను నమ్మను. ఏడి ఒకవేళ మరణంలోంచి లేచుంటే మళ్ళా నాకు కనిపించమని అప్పుడు నమ్ముతాను. అప్పటికైనా నేను నమ్ముతానా? నమ్మను. ఆయన్ని పక్కలో పొడిచారే, ఆ పొడిచిన గాయంలో నా ఏలు పెట్టి చూస్తే గాని నేను నమ్మను అని అదో రకంగా అవిశ్వాసంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇలా సాగింది. అంతలో యేసు ప్రభు మరలా తన శిష్యులు చూడాలని వచ్చాడు. వచ్చిన వెంటనే వీళ్ళంతా వింతగా ఆశ్చర్యంగా ఆయన ఏం చెప్తాడో ఆలకిద్దామని ఇంతగా చూస్తున్నారు. అంతలో యేసు ప్రభు ఈ తోమా వైపు చూశాడు. తోమా, ఇటురా, ఇదిగో నా ప్రక్కలో బల్లెంతో పరిచిన గాయంలో వేలు పెట్టి చూసి నమ్ము అన్నాడు. తోమా గడగడలాడుతూ వణికిపోతున్నాడు. అంతలో ప్రభు అంటున్నాడు, తోమా, నీవు అవిశ్వాసివిగా ఉండక విశ్వాసువై ఉండుము. నీవు అవిశ్వాసువై ఉండక విశ్వాసువై ఉండుము. చూసి నమ్ముతున్న నీకంటే కూడా చూడకుండా నమ్ముతున్న వాళ్లే నీకంటే ధన్యులు. ఇంతమంది చూసిన సాక్ష్యాన్ని, ఇంతమంది అనుభవిస్తున్న అనుభవాన్ని నువ్వు నమ్మకపోవడం కారణమేంటి? నీలో అనుమానపు దయ్యం, సస్పిషన్ స్పిరిట్ నీలో నిన్ను ప్రభావితం చేసి నీ జీవితాన్ని శాపంగా మారుస్తుంది. విశ్వాసిగా ఉండాలి, కానీ అవిశ్వాసిగా ఉండకూడదు. గనుక నా సహోదరుడా తోమా, నీవు అవిశ్వాసిగా ఉండక విశ్వాసివై ఉండుము అని యేసు ప్రభు హెచ్చరించాడు. ఈ రాత్రి నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చెప్పిన ఆ మాట ఎంత ఆధ్యాత్మికమైన మాటో, విశ్వాసి ఎంత ఆశీర్వదించబడతాడో, అవిశ్వాసం చేత మనిషి ఎంత కృంగిపోతాడో, ఎంత శాపాన్ని అనుభవిస్తాడో బైబిల్లో చెప్పబడిన కొన్ని సందర్భాలను మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నా. గమనించండి, అవిశ్వాసం అనేది విశ్వాసి నటిస్తున్నా, నేను విశ్వసించాను అని అంటున్నా, ఆ విశ్వాసంలో ఎక్కడో అట్టడుగున నీ జీవితంలో అవిశ్వాసపు ఆ విత్తనం ఇంకా నిలిచి ఉన్నట్లుగా ఈ రోజున మనుషుల వ్యక్తిగత జీవితాలని గమనిస్తున్నప్పుడు మనం గుర్తించుకోగలుగుతున్నాం. ఒకసారి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న నయాగరా జలపాతం మీద ఇటు నుంచి అటువైపు ఒక గారడి వాడు తీగ కట్టాడు. ఇటొక మేకు అటొక మేకు కొట్టి సన్నటి తీగ ఒకటి ఇటు అటు కట్టేశాడు. నయాగరా జలపాతం మీద కట్టాడు. పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేశాడు. నేను నయాగరా జలపాతాన్ని తీగ మీద ఇటువైపు నుంచి అటు, అటువైపు నుంచి ఇటు దాటుతాను అని
అందరూ ఆశ్చర్యంగా అది చూడాలి 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 అనుకుంటున్నారు. అలాగే ఆ రోజు వచ్చింది. అతను ఆ జలపాతం మీద అవతలకి నడిచేందుకు అటు 1000 మంది ఇటు 1000 మంది ఉన్నారు. నడిచేందుకు పెద్ద ఎదురు గడ ఒకటి తీసుకుని దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఇలా బ్యాలెన్స్ చేస్తూ ఆ తీగ మీద అలాగా నడుస్తున్నాడు. గారడివాడు కదా, అలా నడుస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయ్య బాబా, వీడు ఎంత భయం లేకుండా జలపాతం మీద నడుస్తున్నాడు, పడ్డాడంటే వీడు ఆచూకీ తెలియదు, నామరూపాలే ఉండవు అన్నట్టుగా అందరు వింతగా అటు ఇటు చూస్తున్నారు. మొత్తం మీద అవతలకి వెళ్ళిపోయాడు. మళ్ళీ అవతల నుంచి యువతలకు వచ్చేసాడు. అందరూ చప్పట్లు కొట్టారు. తర్వాత ఆడు అన్నాడు, ఈ కర్ర లేకుండా వెళ్తాను అన్నాడు. ఎలా వెళ్తాడో చూద్దాం అనుకుని అందరూ వింతగా అలాగే ఆగిపోయారు. కర్ర లేకుండా అవతలకి యువతలకు వచ్చేసాడు. వీడు ఎంత ప్రాక్టీస్ చేశాడు అనుకుని ఆశ్చర్యంగా చూస్తున్నారు జనం అంతా. తర్వాత అన్నాడు, ఇదిగో గమనించండి, నా ఒక్కగానొక్క కుమారుడిని భుజాల మీద ఎక్కించుకొని నేను వెళ్తాను చూడండి అన్నారు. కొంతమంది పిల్లలకి వెళ్ళేవాళ్ళు, అయ్యి బాబు వద్దులేండి బాబు, నువ్వు నడిచావు, పిల్లల్ని ఎందుకు ఎత్తుకుంటావు, ఎత్తుకుంటాను చూడండి ఎత్తుకుని అవతలకి వెళ్ళిపోయి వచ్చేసాడు. అందరూ చూస్తున్నారు వింతగాను. అంత లోపల ఆయన భార్య కూడా వచ్చి ఇంతలా ఉంది. ఆ భార్య ఆ ఇంతలా వాళ్ళని ఏం చేశాడంటే భుజాల మీద ఎత్తుకుని అవతలకి వెళ్తాన్నాడు. మరి బాబు నువ్వు పడితే ఎత్తుకుని వస్తావేమో, ఈ మనిషి పడిందంటే ఏమి ఎత్తుంది, ఆ మనిషి ఎందుకు ఎత్తుకుంటామంటే ఎత్తుకుంటాను చూడని ఆ మనిషిని భుజాల మీదకి ఎత్తుకుని పిల్లోడిని కూడా చేతులు పట్టుకోమన్నాడు. పిల్లోడిని చేతులు పట్టుకుంటే ఈ మనిషి భుజాల మీదకి ఎక్కితే ఈయన చిన్నగా ఆ మనిషి భుజాల మీద ఉంటే బ్యాలెన్స్ చేసుకుంటూ అవతలకి వచ్చేసాడు. ఇక ఈ జనం అంతా చూస్తున్నారు. అప్పుడు అతను ఒక ప్రశ్న అడిగాడు, ఇదిగో ఈ నదిని తీగ మీద, నేను ఈ జలపాతాన్ని తీగ మీద నడుస్తానని మీరంతా నమ్ముతున్నారా? నమ్మటం ఏంటయ్యా బాబు, కళ్ళారా చూస్తా ఉంటే ఇంకా నమ్మకపోవటం ఏంటి? కళ్ళారా చూస్తున్నాం కదా, నమ్ముతున్నాం. నమ్మడం ఏంటి, మేము చూసాం. నీవు మాత్రం పొరపాటును పడేవాడివి కాదు, భలే ప్రాక్టీస్ చేసావు, గాలివాడివి. నువ్వు పడవరా అంటే పడవు. నమ్ముతున్నాం అని కేకలేశావు. నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. నిజం చెప్పండి, నమ్ముతున్నాం. నిజమేంటి అబద్ధమేంటయ్యా? నమ్ముతున్నాం. అలాగైతే మీలో ఒకరు రండి, నేను ఎత్తుకుని అవతలకి వెళ్తాను అన్నాడు. మీలో ఎవడన్నా ఒకరు రండి, ఆయన భుజాల మీదకి ఎక్కించుకుని నా భార్యలాగా అవతలకి వెళ్ళిపోతానన్నాడు. ఒక్కరు రాడే. తర్వాత మీరు రాకపోతే నేను వచ్చి మిమ్మల్ని లాక్కొని భుజాల మీద ఎక్కించుకుంటాను అన్నాడు. అంతు లేకుండా ఒకరి తర్వాత ఒకరు పారిపోతున్నాడు. వీడు వచ్చిన వస్తాడు, వాడిని భుజాల మీద వేసుకుంటాడు. బాబు ఎందుకు వచ్చిన కూడా అని వెళ్ళిపోతున్నాడు. మరి నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. మరి పారిపోతారు ఎందుకంటే ఒకవేళ పడితే, గమనించారండి, కళ్ళతో గంట సేపటి నుంచి చూస్తున్నారు, జరుగుతున్నాయి, అనుభవిస్తున్నారు. అంత ప్రత్యక్ష సాక్ష్యం. ఎవడో చెప్పితే వినుట వల్ల వచ్చిన సాక్ష్యం కాదు ఇది, కళ్ళతో చూసిన సాక్ష్యమే. ఇంత అద్భుతం, ఆశ్చర్యమైన సంగతి కళ్ళతో చూస్తూ కూడా కొందరు అపనమ్మకం, నమ్మలేని పరిస్థితి. కారణం ఏంటంటే మీరు అటు నుంచి అటు వెళ్ళగలరు, కానీ ఒకవేళ పడితే, చూసారండి, ఒకవేళ అంటే అర్థం ఏంటంటే నమ్మారు కానీ ఎక్కడో వాళ్ళ గుండెలో అట్టడుకున ఒకవేళ పడితే అనే అవిశ్వాసం కూడా కలిసి మిళితమై ఉంది విశ్వాసంలో. చూడండి, ఒక డ్రమ్ము నిండా పాలున్నాయనుకోండి, దాంట్లో ఎంత విషయం కావాలండి? సువాసనకు వచ్చే తైలం ఉందనుకోండి, ఎంత తైలం, దాంట్లో ఎన్ని ఈగలు పడాలి? ఒక ఈగ పడితే చాలు, కంపు కొట్టి. విశ్వాసంలో అవిశ్వాసం మరుగై మనిషి జీవితాన్ని శాపానికి ఈడుస్తూ ఉంది. కనుక యేసు ప్రభువు అంటున్నాడు, తోమా, నీవు అవిశ్వాసులై ఉండక విశ్వాసులై ఉండము. ఈ రోజున విశ్వసిస్తున్న వాళ్ళు, దేవుణ్ణి విశ్వసిస్తున్న వాళ్ళు వేవేల కొలది ప్రజలు. కానీ దేవుణ్ణి ఎలా విశ్వసిస్తున్నారు? దేవుని అందున్న ఆ విశ్వాసం ఎలాంటిది? ఆ దేవునిలో ఉన్న శక్తిని అనుభవించేదనా, లేక నామకార్థంగా కమర్షియల్ గా దేవుని భక్తిలో దిగి ఏదో తాము చేసిన అక్రమాలు, అన్యాయాలు, నీచత్వం మభ్యపెట్టి పైకి భక్తి గల వారి వలె కనబడుతూ దేవుని శక్తిని ఆశ్రయించకుండా బ్రతుకుతున్న బ్రతుకులో జీవిస్తున్నారా? మీరు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు, ఎలా విశ్వసిస్తున్నారు? ఆ విశ్వాసంలో అవిశ్వాసం కూడా ఉందా, లేక విశ్వాస పరిమాణంలో విశ్వాసంతో, క్రియాపూర్వకమైన విశ్వాసంతో దేవునిని అనుభవిస్తూ ఆ దైవ శక్తికి సాక్షులుగా బ్రతుకుతున్నారా? 3.5 సంవత్సరం యేసుతోనే నడిచి అద్భుతాలు కళ్ళారా చూసి, మహత్కార్యాలు కళ్ళారా చూసి, వాళ్ళ చేతులతో వాళ్ళు అద్భుతాలు మహత్కార్యాలు చేసి చివరికి
యేసు ప్రభు చెప్పిన మాటని నమ్మకుండా నాకు కనబడినా నేను నమ్మను, గాయాలలో వేలు పెట్టి చూడ అప్పుడు గాని నాకు నమ్మకం కుదరదు అంటున్నాడు ఈ తోమ. అందుకే ప్రభు అంటున్నాడు, తోమా ఇటుదా, ఇదిగో నా పక్కలో వేలు పెట్టి చూడు. చూసి నమ్ముతున్న నీకంటే చూడకుండా నమ్ముకున్న వాళ్లే ధన్యులు. నమ్మకం అనేది జీవితంలో చాలా ప్రాముఖ్యమైన, నమ్మకం అనేది జీవితంలో, విశ్వాస జీవితంలో, దైవభక్తిలో చాలా ప్రాముఖ్యమైన సంగతి మీరు గమనించారు. అనేకులు దైవభక్తి చేస్తున్నారు, రిలీజియస్ గా బ్రతుకుతున్నారు, ఏదో మతం ఉందని ఆ మతం అనే పేరుతో మతం అనే వేషాన్ని వేస్తున్నారు. అంతరంగమందు ఆ మత సంబంధమైన ఆ శక్తి అనుభవిస్తున్నారా లేదా అనేది ఈ రోజున క్షుణ్ణంగా ఆలోచించాల్సిన విషయం. మా ఇంట్లో వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు మీద నేతి బీర చెట్టుని ఎక్కించారు. చెట్టంతా అల్లుకుంది. ఎందుకో ఆ సంవత్సరం విరగబడి కాసింది. వేప చెట్టు అంతా నేతి బీరకాయ. నేను అప్పుడు చిన్నాడు. మా అమ్మ ఏం చేసింది, చెట్టు ఎక్కడ ఎక్కి మొత్తం కాయలు పంపించింది. మంచం మీద పరిచింది. ఇదిగో వాళ్ళకి 2 ఇచ్చిరా, వీళ్ళకి 3 ఇచ్చిరా, వీళ్ళకి 5 ఇచ్చిరా, వీళ్ళకి 4 ఇచ్చిరా అని అందరికి పంపిస్తాను నా దగ్గర. నాకు మొదటి నెయ్యి అంటే మహా ఇష్టం. ఇప్పుడు కాదనుకోండి చిన్న. ఈ నేతి బీరకాయలన్నీ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తాయేమిటి, మరి నాకు నెయ్యి ఎట్లా అని అనుకుని మా అమ్మకి తెలియకుండా 4 కాయలు దాచేసి, చాలా చిన్నోండి దాచేసి నేనేం చేశాను తెలుసా, మా అమ్మ నాటి బాగునిచ్చి 4 కాయలు కోసి గ్లాసు నిండా నెయ్యి పెడుతున్నా. నేతి బీరకాయలు పిండి 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 రసం తీసే నెయ్యి అంతా కాచి కరసని. నెయ్యి ఎందుకు గారింది, పసర కారుతుంది, పచ్చగా పస. మా అమ్మ వచ్చి నేంటో నువ్వు చేసే పని, అదే నెయ్యి పిండుతున్నానమ్మా అన్న. నేతి బీరకాయలు కదా నేతిని పిండుతున్నానన్న. ఒరే అది పేరు రాది, నేతి బీరకాయలో నెయ్యి ఉండదురా. మరి భక్తుల్లో భక్తి ఉంటుందా? భక్తి అనే వేషం వేసుకున్న వాళ్ళలో భక్తి ఉంటుందా? నేతి బీరకాయలో నెయ్యి అంత లేదో ఈ రోజున భక్తి వేషం వేసుకునే వాళ్ళలో భక్తి పొరపాట్లు కూడా కనిపించట్లేదు. విశ్వాసి అని పిలువబడిన, దేవుని విశ్వసిస్తున్నట్టు నటించిన విశ్వాసం అనేది ఎక్కడ కనిపించని పరిస్థితుల్లో ఈ రోజున భక్తి సాగిపోతూ వస్తుంది. కనుక నా ప్రియమైన సహోదరులారా గమనించండి, నీవు విశ్వసిస్తున్న దేవుని శక్తి, నీవు విశ్వసిస్తున్న పరమాత్ముడు, నీవు విశ్వసిస్తున్న పరిశుద్ధుడైన దేవుని యొక్క రూపాలు, అనుభవాలు, పరిశుద్ధుని యొక్క జీవితపు సత్యాలు నీ జీవితంలో అవి ప్రతిబింబించకపోతే నీవు విశ్వసిస్తున్న ఆ విశ్వాసంలో ఏదో ఎక్కడో లోటు ఉందని, విశ్వాసపు పరిపూర్ణత నీ జీవితంలోనికి రాలేదనే సంగతి వాస్తవం. కనుక యేసుని విశ్వసిస్తున్నావు. ఆ విశ్వాసం ద్వారా నీవు ఏమి పొందుతున్నావు? విశ్వాసం కానిది ఏదో అది పాపమని లేఖనాలు చెప్తున్నాయి. విశ్వాసం ద్వారా నీవు ప్రతిదీ దేవుని దగ్గర నుంచి పొందాలి. ఒక అర్చకుడు, పూజారి, దేవుని మందిరంలో గొప్ప పూజారి, అతనికి సంతానం లేదు. సంతానం లేకపోతే చాలా రోజులు భక్తి చేశారు. భగవంతుడా, దేవుడా, అయ్యా మాకు కుమారుడినివ్వు, మాకు కుమారుడినివ్వు, మాకు కుమారుడినివ్వు, మాకొక కుమారుడినివ్వు అయ్యా అని ప్రార్థన చేశారు. యాజకుడు పిల్లలు లేరు, అందరూ సూటిబాటు మాట్లాడుతున్నారు, నింద సమాజంలో అనుభవించలేకపోతున్నారు. ప్రార్థన చేసిన ప్రార్థన ప్రతిఫలంగా ఒకరోజు ఈయన గుళ్ళో ఉన్నప్పుడే ఆకాశం నుంచి దేవదూత దిగొచ్చాడు. దేవదూత చూసిన వెంటనే భయపడిపోయాడు. దేవదూత అన్నాడు, యాజకుడా భయపడకు, నేను సర్వోన్నతుని దేవుని సన్నిధిలో నిలబడే గాబ్రియేలును. నేను నీకో సంగతి, ప్రాముఖ్యమైన సంగతి చెప్పాలని వచ్చా. ఏమిటో నీ ఎంతగా ఆలకిస్తున్నాడు ఈ యాజకుడు. దేవదూత ఏం చెప్పాడో తెలిసిన, ఇదిగో నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు గనుక నీకో చక్కటి కుమారుణ్ణి ప్రభు ఇవ్వబోతున్నాడు అని చెప్పాడు. ఇతను ఏమనాలి, నా ప్రార్థన ఆలకించాడా, నాకు కుమారుని ఇస్తాడా, అంతకంటే బాకీ ఉంది. నా దేవుడు చెప్పి మాట మార్చుకునే దేవుడు కాదు, శక్తిమంతుడు అని దేవుని స్తుతించవలసిన మనిషి ఏం చేశాడు తెలుసా, దేవదూత ఇది ఎలా సాధ్యం, నా భార్య వయసు ఉడిగిన మనిషి, స్త్రీ ధర్మం ఉడిగిపోయిన మనిషి గనుక ఇది అసాధ్యం, ఇది జరగదు అని దేవదూతతో వాదించాడు. ప్రార్థన చేసిన అతనే, ప్రార్థనకు ప్రతిఫలం వచ్చేసరికి ఇతనికి అవిశ్వాసం కూడా వచ్చింది. విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు కుమారుని ఇస్తానంటే ఇది అసాధ్యం, ఇది అవదు, ఇది ఎలా పుడతాడు, ఇది వీలు కాదని అవిశ్వాస మాటలన్నీ సాతాను దేవుని దూతతో మాట్లాడుతున్నాడు. అప్పుడు వెంటనే దేవదూత ఏమన్నాడు తెలుసా, ఇదిగో దేవుని వాక్కుని నీవు నమ్మకుండా, దైవ సేవకుడు అయి ఉండి, యాజకుడు అయి ఉండి, నీవు ఆయన మాటను నమ్మకుండా
నీ ప్రార్థన ఆలకించిన సంగతి కూడా నీకు విశ్వాసం లేక ఇలాగా మాట్లాడుతున్నావు కనుక నీ నోరు పడిపోవును గాక. ఇవన్నీ జరిగేంత వరకు నీ నోటి మాట రాకుండా అయిపోతుంది, మూగవాడి అయిపోతావు అని దేవదూత అన్న. నా ప్రియమైన సహోదరులారా, మూగపోయిన వాడు, నోరు లేనివాడు చిన్నగా ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్తే భార్య వచ్చి, ఏమండి అందరూ బాగా ప్రార్థనలకు అందరూ జన్మంతా బాగా వచ్చారా అన్నాడు. ఓరి నీ నోరు పడా, వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళావు, ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళావు, పూజ పునస్కారాలు చేసేసరికి మరలా గుళ్ళో నుంచి బయటకు వచ్చేసరికి నీ నోరు పడిపోయింది, ఏమైంది నీకు, ఏమైంది అని అంటుంటే అన్న. అంటే ఈయన గుర్తుపట్టింది. ఇట్లా అనేసరికి రెక్కలతో ఉన్న వాళ్ళు ఎవరో పై నుంచి దిగొచ్చారు. అవును కానీ ఎవరు వచ్చారు, ఏం చెప్పారు నీకు అన్న. ఓహో నేను గర్భవతి అవుతానా, నాకు కొడుకునిస్తాడా, ఓహో బాగానే దేవతతో బాగానే చెప్పాడు, మరి నీ నోరు పడిపోయింది అంటే ఇది ఎలా సాధ్యం అన్నాను, అందుకు నా నోరు పడిపోయింది అని. అంటే ఎందుకు అలాగన్నావు, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేశాం కదా, మన దేవుడు సర్వశక్తిమంతుడు కదా, ఆ శక్తి చేత పిల్లల్ని ఇస్తాడు కదా, ఎందుకు అనుమానించావు అని ఆమె విశ్వసించింది. ఆమె గర్భవతి అయింది, ఆమె కుమారుణ్ణి కనింది. చప్పట్లు కొట్టండి గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవదూత చెప్తే యాజకుడు నమ్మలేదు. ఈ మూగవాడైన యాజకుడు ఇంటికెళ్ళి చెప్తే భార్య నమ్మింది, గర్భవతి అయింది, కుమారుడిని కనింది. ఎట్లాంటి కుమారుడిని కనింది? దొంగని కనిందా, చూపులు కొట్టే దొంగని, రౌడీ మోకని కనిందా, తల్లిదండ్రులు కొట్టే మోకని కనిందా, సినిమాల చుట్టూ తిరిగే దరిద్రుల్ని కనిందా? ఎవరిని కనింది? ఓ ప్రవక్తని కనింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేశంలో మతాన్ని పవిత్రపరిచి మతం అనే ముసుగులలో నుంచి మతము శాపాన్ని తెచ్చిపెడుతుండగా సత్యాన్ని ప్రకటించే ఒక దైవజనుడిని కనుంది. అతని పేరు యోహాను. ప్రియమైన సహోదరులారా, విశ్వసించడం వలన కలిగే ఆశీర్వాదాలు ఏమిటో, ఆ విశ్వాసకి కలిగే నష్టాలు ఏమిటో మీరు ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా గమనిస్తూ వస్తున్నారు. విశ్వసిస్తున్నారు, నిజమైన దేవుడిని అంగీకరిస్తున్నారు, పవిత్రుడైన దేవుడిని అంగీకరిస్తున్నారు, మరణంలోకి తిరిగి లేచిన దేవుడిని అంగీకరిస్తున్నారు. నీ వ్యక్తిగత జీవిత సమస్యలు తొలగేందుకు ఆయనలో శక్తి కలదని నీవు నమ్మగలుగుతున్నావా? నమ్మలేకనే ఈ రోజున నీ సాక్ష్యాన్ని కోల్పోయి అవిశ్వాసం చేత మూగపోయిన సాక్షుల్లో నీ జీవితాన్ని మౌనముగా గడుపుతూ ఆ మౌనంలో శాపాన్ని అనుభవిస్తూ ఉన్నావు. కొడుకు పుట్టే, ఆడికి పేరు పెట్టే, ఇతనికి మరలా నోరు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైనటువంటి శిక్ష కాకుండా తాత్కాలికమైన శిక్షతో విశ్వాసిని పనిష్ చేసి, విశ్వాసిని శిక్షార్థమైనటువంటి కార్యాల్లో నడిపి, విశ్వాసిని పరిశుద్ధపరిచి విశ్వాసంలో బలపరచడం దేవుని యొక్క కర్తవ్యం. కనుక జకర్యా దేవుని పూజా పునస్కారాల్లో తలమునకలై ఉన్న ప్రార్థించేవాడైనా, దేవుని ఎరిగిన వాడైనా, దేవుని మహత్తరమైన శక్తిని అనుమానించి ఆ శక్తిని అనుభవించిన వాడై ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈ సభలో కూడి వచ్చిన నీకు నేను చెప్పాలనుకున్న సందేశం ఏమిటంటే, నీవు విశ్వాసివిగానే ఉండాలి కానీ విశ్వాసివి అవిశ్వాసివి కాకూడదు. విశ్వాసి విశ్వాసిగా మారకూడదు. విశ్వాసిగానే ఉండాలి. జీవిత కాలంలో, జీవిత సమస్యల్లో నువ్వు ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడి ఆయన మహత్తరమైన శక్తిని అనుభవించేవాడివై ఉండాలి. ఆయన గాయాలలో స్వస్థత, ఆయన నోటి ఉమ్మిలో స్వస్థత, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత, ఆయన చూపులో స్వస్థత, ఆయన వాక్యములో స్వస్థత. ఆయన వాక్యాన్ని పంపించగా వాక్యము రోగిని బాగు చేసి వాక్యం మరలా తిరిగి వచ్చినట్లుగా లేఖన ఆధారాలున్నాయి. కనుక నా ప్రియమైన సహోదరులారా, నీవు ఆయన్ని ఎలా విశ్వసిస్తూ? విశ్వాసి శాపాన్ని అనుభవించడమే. నేను ఇంకో వ్యక్తిని గురించి, బైబిల్లో ఉన్న వ్యక్తిని గురించి చెప్తాను. అతని పేరు అబ్రహాం. ఎవరండి? అతన్ని అందరూ ఏమని పిలిచేవాళ్ళంటే విశ్వాసులకు తండ్రి అని పిలిచేవాడు. విశ్వాసం అనేది ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆయన విశ్వాసులకు తండ్రి అని పిలిచేవాడు. అయితే ఒకసారి దేవుడు కనబడి, తనకి పిల్లలు లేకపోతే దేవుడు కనబడి ఏమనంటే, అబ్రహాం వాడు అర్హుడు కాడు, నీ కలవరపడుకో, నీ ఆస్తికి నీ పనివాడు అర్హుడు కాడు, నీకు నేను కుమారుడిని ఇస్తాను, ఆ కుమారుడే అర్హత కలిగిన వాడు అవుతాడు. ఇలా బయటికి రా, గుడారంలోంచి బయటికి రా,
ఆకాశం వైపు చూడు, అదిగో నక్షత్రాలు లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టు. అయ్యా నేను లెక్క పెట్టలేనయ్యా, విస్తారంగా ఉన్నాయి. ఆకాశ నక్షత్రాల వలె నీ సంతతిని అభివృద్ధి పరుస్తాను నేను. నీవు అవిశ్వాసమై ఉండక విశ్వాసమై ఉండు. నిన్ను విశ్వాసులకు తండ్రి అని పిలుస్తున్నారు గనుక దాన్ని కాపాడుకో. ఆకాశ నక్షత్రాల వలె నిన్ను ఆశీర్వదించి నీ సంతతిని వర్ధన చేస్తాను ప్రపంచంలో, గనుక విశ్వాసమై ఉండు అని దేవుడు హెచ్చరించి వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి తన భార్య తాను ప్రార్థన చేసుకుంటున్నారు. వాగ్దానం నెరవేర్చే దేవుడు నమ్మకస్తుడు. దాన్ని మన పట్ల నెరవేరుస్తాడు. మనకు బాబునిస్తాడు. ఆ బాబు మన ఆస్తికి కర్త అవుతాడు అని ప్రార్థన చేస్తున్నారు. కొంతకాలం అలా ప్రార్థన చేసిన తర్వాత పిల్లలేమీ కలగలేదు. ఆమె గర్భవతి కాలేదు. గర్భవతి కాకపోతే ఆమె వచ్చి 10 సార్లు అడుగుతుంది, ఏమండి దేవుడు చెప్పాడన్నారు, మరి మనకి సంతానం కలగట్లేదు అని అంటుంటే 2-3 సార్లు అన్న తర్వాత ఈయన కూడా కొంచెం అనుమానం వచ్చింది. విశ్వాసంలో అవిశ్వాసం చోటు చేసుకుంది. మరలా అన్నాడు, అవిశ్వాసపడకు, వాగ్దానాలు నెరవేరుతాయి, అనుమానించుకో, ప్రార్థన చేద్దాం. మరలా ప్రార్థన చేసిన ఆమె గర్భవతి కాలేదు. తర్వాత ఆమె ఒక రోజున ఈయన నిలబెట్టి అడిగింది, యజమానుడా అబ్రహాం, దేవుడు కనబడి నీతో మాట్లాడాడు కదా. ఆమెను మాట్లాడి, నీకు పిల్లడు పుడతారన్నాడా, నాకు పిల్లడు పుడతారన్నాడా? ఇదేంటే పనికి మళ్ళీ మాట్లాడుతున్నావు, నువ్వెవరిని నేనెవరిని, మన ఇద్దరం భార్య భర్తలం, ఏంటి నువ్వు అనే మాటలు? నాకు అనుమానం వచ్చేస్తుంది. నేను ఎట్లాగో సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు నాకు లేనట్టున్నాయి. నీకు పిల్లడు పుడతారన్నాడా, నాకు పిల్లడు పుడతారన్నాడు. అబ్రహాం ఆలోచించి, అదే నాకు సరిగా గుర్తు రావట్లేదు, నాకు సరిగా రావట్లేదు, మరి ఇద్దరికన్నాడా నాకు ఒక్కడికి అన్నాడు, నాకు సరిగా గుర్తు రావట్లేదు. వచ్చేసింది అవిశ్వాసం. తర్వాత భార్య ఏం చేసిందంటే, ఏ స్త్రీ చేయకూడని పని ఒకటి చేసింది. స్త్రీ జీవితంలో చేయకూడని పని ఒకటి చేసింది. ఏమిటంటే, నా ఇంట్లో పని మనిషి ఉంది, దానిని నువ్వు భార్యగా అంగీకరించు. కొడుకు పుట్టాడంటే మన కొడుకుగా పెంచుకుందాం అని అంటే, ఇది ఏమనాలి? నీకేమైనా మతి చెల్లించిందా? బుద్ధి లేదానా? బహుభార్యత్వం శాపం కదా, వ్యభిచారం కదా. భార్యని ఉండగా బహుభార్యత్వం వ్యభిచారం, పశుప్రాయం, మృగప్రాయం. గనుక నన్ను ఈ పాలు పంచేయమంటే నోరుమై, ఏం మాట్లాడుతున్నావు? దేవుడు ఆలస్యం చేస్తే చేస్తాడు. ఆయనకి ఇష్టమైన రోజే మనకు బాబునిస్తాడు. ఆయన వాగ్దానం చేసి నమ్మదగిన వాడు ఇచ్చి తీరుతాడు. ఆ అమ్మాయి ఇంట్లో పని చేసుకుని బతికి మనం అంత ముద్ద పెడితే తిని వెళ్ళిపోద్ది. దాన్ని భారీగా చేసుకోమంటావా? నీకేదో మర్చిపోయిందా అని అనవలసిన మనిషి అలా అనలా. భార్య చెప్పిన మాటిని ఆ మనిషిని భారీగా చేసుకుంటే ఆ మనిషి గర్భవతి అయింది. ఇక గర్భవతి అయిన రోజు నుంచి ఈ కుటుంబంలో చిచ్చు చెలరేగింది. ఈ మనిషి ఆ మనిషిని చూసి ఉరుమురుము చూస్తాడు. ఎందుకంటే నీకు పిల్లలు లేరు, నా దేవుడు గర్భం ధరించాడు, నువ్వు మనిషివేనా, అసలు పశువువి, పిల్లలు లేని దానివి అని సూటిపోటు మాటలు ఈ పని మనిషి భార్యని అంటుంది. భార్య ఆ అమ్మాయిని అనలేక ఈయన చేసిన తప్పే కనుక ఇతని దగ్గరికి వచ్చి, ఇదిగో ఆ పాడు మనిషి నన్ను ఇలాగా మాట్లాడుతుంది, నా వస్తువులు నీకు తగులుతాడు, జాగ్రత్త. నేనేం చేయను, నువ్వు చెప్పిన మాట విన్నాను అన్నాడు. ఇలాగా ఆ ఇంట్లో శాంతి సమాధానంతో ఉన్న ఆ చక్కటి కుటుంబం ఈ రోజున ఏమైందంటే, ఇతను ఎప్పుడైతే పాపంలో పడ్డాడో, ఇతను ఎప్పుడైతే అవిశ్వాసంలో పడ్డాడో, ఇతను ఎప్పుడైతే లోక సంబంధమైన కార్యక్రమాలలో శరీరేచ్ఛల్లో పడ్డాడో, బురదలో కాలేశాడో, ముళ్ళలో కాలేశాడో, ఆ కుటుంబంలో శాపం ప్రారంభమైంది. రాత్రి మగళ్ళు నరకం అనుభవిస్తున్నాడు. ఈ మనిషి వచ్చి, నేను ఇంట్లో పని చేసుకుని వెళ్ళిపోయేదాన్ని, నా జీవితాన్ని నాశనం చేసావు, మా బంధువులకి నేను నా ముఖం మీద చూపించుకోలేకపోతున్నాను, మా ఇళ్ళకి నేను వెళ్ళలేకపోతున్నాను, నా జీవితం నాశనం చేసావు, నా వస్తువులు నీకు తగులుతుందని ఆ పని మనిషి అంటే, భార్య అంటే ఇద్దరు వచ్చి చుట్టుపట్టుకుంటే, ఆ మనిషి ఈ మనిషి వచ్చి చుట్టుపట్టుకుంటే మధ్యలో ఏం చేస్తాడు? ఇటొక మనిషి వచ్చి చుట్టుపట్టుకునే, ఇటొక మనిషి చుట్టుపట్టుకునే, ఇద్దరు పిల్లలు ఏం చేస్తాడు? భయంకరమైన శాపం, శపించబడిన అనుభవం. అవిశ్వాసి అవిశ్వాసి అయ్యాడు. ఇక ఆ కుటుంబం అంతా అలజడి. ఈ రోజున కుటుంబాల్లో కలవరాలు ఏమిటి? వీళ్ళిద్దరికి భయపడి పారిపోదామంటేనా శాత కాదు. ఇద్దరు వదిలిపెట్టి పోలేకపోతున్నాడు. ఎందుకంటే పాపంలో పడిపోయి, ఓ ప్రక్కన హాగరు, మరో పక్కన శారా, ఇద్దరు అబ్రహాం జీవితాన్ని చీమల వంద చేస్తున్నారు. శపించబడిన అనుభవంలోకి వచ్చాడు. ఒక మామూలు మనిషి భార్య ఉన్నప్పుడు మరొక దానితో వ్యభిచరించి పాపాన్ని తెచ్చిపెట్టుకుంటే ఆ కుటుంబం అలజడిగా మార్చబడితే సమాజం అతన్ని అని మూసింది. అతను ఏమన్నా చెప్పాలనుకుంటే, నీవాడరా మాకు చెప్పేదానికి, నీ కోపరం బాగుందా,
భార్య ఉండగా 10 మనుషులు నాశనం చేసి మరొక భార్యను తెచ్చిపెట్టినావు, నీ శపించబడిన వాడురా, నాకొచ్చి బుద్ధి చెప్తావని సమాజం అతన్ని పరిహసించింది, అసహ్యంగా చూసింది. నా ప్రియమైన సహోదరులారా, ఆలోచించండి కాస్త. ఈ రోజున కుటుంబాలలో అలజడి కారణం ఏంటి? ఈ రోజున పిల్లలకి బుద్ధి చెప్పలేకపోవడం తల్లిదండ్రులకి కారణం ఏంటి? తల్లిదండ్రుల పరిస్థితులు బాగలేనప్పుడు, పిల్లలకి బుద్ధి చెప్పడం చేతగానప్పుడు ఆ కుటుంబం అలజడిగా మార్చబడిపోతుంది. నా ప్రియమైన సహోదరులారా, అబ్రహాం జీవితంలో శాపాన్ని అనుభవించడానికి, కుటుంబం అలజడిగా మార్చబడడానికి, దేశానికి శాపం ఆవరించడానికి కారణం ఏమిటి? యాకోబు అనే ఒక ప్రబుద్ధుడు బైబిల్లో కనిపిస్తాడు. యాకోబు అని పేరు. ఈ యాకోబు వాళ్ళ మేనమామ ఇంటికెళ్ళి మేనమామ కూతుర్ని వివాహం చేసుకుని అక్కడ ఇంకా అక్రమైన పనులన్నీ చేసి బోలెడంత ఆస్తి సంపాదించి ఆస్తితో తొలతూగుతూ వస్తున్నాడు. అతను కూడా భక్తిగా ఉండేవాడే, భక్తి చేసేవాడే. ఓ రోజున మేనమామ ఇంట్లో నుండి స్వదేశానికి వస్తున్నాడు. వీళ్ళందరినీ తీసుకుని వస్తున్నాడు. 10 మనుషుల్ని, భార్యని, పిల్లల్ని, ఆస్తిపాస్తుల్ని మొత్తం తీసుకుని వస్తున్నాడు. మేనమామ ఇంట్లో నుంచి స్వదేశానికి వస్తున్నాడు. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడంటే, మొట్టమొదట వాళ్ళన్నతో దెబ్బలాడి వాళ్ళన్నకి రావాల్సిన ఆస్తిని, ఆశీర్వాదాన్ని ఇతను మోసంతో కొట్టేశాడు. వాళ్ళన్న చంపేస్తానంటే మేనమామ ఇంటికి పారిపోయాడు ఒకప్పుడు. ఇప్పుడు బలగంతో, సంసారంతో, ఆస్తుపాస్తులతో, కష్టార్జితంతో వస్తున్నాడు. పాపం బయలుదేరేటప్పుడు విశ్వాసంతోనే బయలుదేరాడు. భార్యని పిలిచి చెప్పాడు, ఇదిగో ఇంతకాలం మనం ఇక్కడ ఉండిపోయాం, ఇల్లరికం, ఇక నా స్వదేశానికి వెళ్ళిపోతాం, దేవుడు నాతో చెప్తున్నాడు, నాతో ప్రార్థన చేస్తుంటే అన్నాడు. దేవుడు చెప్తే వెళ్ళిపోదాం పదండి అని భార్య కూడా. మరలా భార్య అంది, మీ అన్నతో కొట్లాడి వచ్చేస్తావు కదా, మీ అన్నతో దెబ్బలాడి వచ్చావు కదా, మీ అన్న ఏమన్నా పగ పెట్టుకుని నేను చంపేస్తాడేమో, నన్ను చంపేస్తాడేమోనంటే చిచి మనకి వాళ్ళు మాట్లాడుతున్నావు. ఇన్ని సంవత్సరాలన్నీ దేవుడు బొమ్మన్నాడు, ఆ ఊరికి స్వదేశానికి వెళ్ళిపోమన్నాడు. దేవుడే మార్చేస్తాడు మా అన్నని, ఆడు మనకు మిత్రుడైపోతాడు, ఆడు నా పాదాల దగ్గరికి వచ్చేస్తాడు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మహత్కార్యాలు చేసేవాడు అని యాత్రని ప్రారంభించాడు. చాలా దూరం ఆనందంగా వచ్చాడు, విశ్వాసంతో వచ్చాడు. ఇంకా దగ్గర పడేసరికి సడన్ గా అతని మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, వాళ్ళన్న ఎంత పెద్ద కత్తి తీసుకొని వచ్చినట్టు ఏరా మరలా వచ్చి ఇంకా నా ఆస్తిని కొట్టేయాలని వస్తున్నావా అని పైనబడి నా భార్య నరికి, పిల్లలు నరికి, నన్ను నరికేసి ఆస్తంతా వాడు తీసేసుకుంటాడేమోనని ఒక ఆలోచన మనసులోకి వచ్చింది. మనసులోకి ఆలోచన వచ్చేసరికి భయపడిపోయి గడగడలాడిపోయి భార్యతో అన్నాడు, ఇదిగో నాకెందుకు భయంగా ఉందో, గడపడుతుందని. ఏం సంగతి అంటే, ఏం లేదు, మా అన్న కత్తి తీసుకుని వచ్చి నిన్ను పొడిచేసి పిల్లలంతా పొడిచి రక్తపాతం చేసి ముక్కలు కైమ చేసి ఆడు ఆస్తి అంతా తీసుకెళ్లిపోతాడేమని నా గుండెలో దడుపుట్టిపోతుంది అన్నాడు. ఏమండి, బయలుదేరినప్పుడు ఏమన్నావు? మా అన్నని దేవుడు మార్చేస్తాడు, దేవుడు ఈ యాత్రలో నన్ను రమ్మన్నాడు, పొలతెల్లు ప్రవహించి దేశానికి వెళ్ళిపోమన్నాడు, స్వదేశానికి వెళ్ళిపోమన్నాడు అని అన్ని నాకు చెప్పావు కదా విశ్వాసం మాటలన్నీ. ఇక్కడికి వచ్చేసరికి నీకు అవిశ్వాసం ఎందుకు వచ్చింది? పనికి మాలిందన్న నోర్మై అవిశ్వాసం అంటావే, నాకు దడపడుతుంటే అవిశ్వాసం అంటావు, నాకు దడపడుతుంటే అసలు లోపల. ఏమంటే దేవుడు చెప్పిన ప్రయాణమే కదండి, దేవుడు చెప్పిందలే. మరి మార్చేస్తాడన్నా కదండి, మారుస్తాడు కానీ ఒకవేళ మారకపోతే చూసారండి, మార్చేస్తాడు, దేవుడు చెప్తే మార్చేస్తాడు. ఒకవేళ మారకపోతే మన పరిస్థితి ఎందుకు భయమేస్తుంది, అడుపుట్టిపోతుంది అన్నాడు. అంటే బయలుదేరినప్పుడు విశ్వాసంతో బయలుదేరాడు. మధ్యకు వచ్చేసరికి దగ్గరికి పాలుతేలు ప్రవహించే దేశానికి సమీపించేసరికి అవిశ్వాసం కూడుగట్టింది. అవిశ్వాసం గుండెల్లో చోటు చేసుకుంది. అవిశ్వాసం అయిపోయాడు. గడగడగడ ఉనుకుతా కూర్చున్నాడు. నేను రాను బాబు, నాకు దడబడుతుంది, నేను రాను బాబు, పిల్లల ఆగండి బాబు ఆగండి అని అందరికి చెప్పుకుంటాడు. కూర్చున్నాడు, సతికిలు పడిపోయాడు. మరలా ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, ఆస్తిని అంతటినీ తీసుకురమ్మని ఆస్తిని 2 భాగాలు చేపించాడు. 2 భాగాలు చేసి, మరే పని వాళ్ళారా ఇట్లండి, ఈ సగం ఆస్తిని ముందు తీసుకొని వెళ్ళి మా ఊరు వెళ్ళండి, మా అన్న కత్తి తీసుకుని వస్తాడు, 7 వాడు పోటీ చేస్తానంటే వస్తాడు. అయ్యా యాకోబు మీ తమ్ముడు రాలేదు, నీకు ఈ ఆస్తి అంతా ఇవ్వమన్నాడయ్యా అని వాడికి ఇచ్చేసి, అప్పుడు వాడు హృదయం కొంచెం సలమాడతాడు, కొంచెం మెత్తబడతాడు. అప్పుడు నాకు వచ్చి చెప్పండి సంగతి ఏంటని.
అప్పుడు నేను నెమ్మదిగా వస్తా, తీసుకోబోయిన ఆయన ఆస్తి తీసుకోబోండి అని ఈ ఆస్తినంతా సగం ఆస్తిని పంపించేశాడు. ఇది కష్టార్జితాన్ని సగం పంపించాడు. ఎందుకు? అవిశ్వాసం చేత. సగం ఆస్తి తీసుకోబోయిన తర్వాత అక్కడికి వెళితే వాళ్ళన్న నిజంగానే వస్తున్నాడు. వచ్చి ఈ ఆస్తిని జనాన్నంతా చూసి నా తమ్ముడు ఎక్కడ, నా తమ్ముడు చూడాలి, చాలా కాలం అయితే నా తమ్ముడు చూడాలంతా ఎదుగుతున్నాడు. అయ్యా నీ తమ్ముడు రాలేదయ్యా, నా తమ్ముడు పిల్లలు, నా తమ్ముడు భార్య ఎక్కడ వాళ్ళని ఊరేగింపుతో తీసుకెళ్ళాలి. మా ఊరికి చాలా కాలం తర్వాత మా తమ్ముడు వస్తున్నాడు మా దేశానికి అని ఆడు ఆనందంతో పరవశించింది. తాళాలు మేళాలు బ్యాండ్ మేళాలు పెట్టి ఊరేగింపుగా తీసుకోవాలని అతను కనిపెట్టుకొని ఉన్నాడు అక్కడ. కానీ ఇతనేంటి, కత్తి తీసుకుని వస్తాడు, ముందు నిన్ను నడుపుతాడు, తర్వాత నన్ను నడుపుతాడు, తర్వాత పిల్లలు మొక్కలు చేస్తాడు, ఆస్తంతా తీసుకుని పోతాడు. పనికి మాలిన ఆలోచన వల్ల అవిశ్వాసం కలిగి అతనే ఊరేగింపుగా తీసుకెళ్ళాలని వచ్చాడు. మా తమ్ముడు రాలేసరికి తమ్ముడు రాలేదా, ఎప్పుడు వస్తాడు? అయ్యా అనుకున్నాడయ్యా, వస్తాడయ్యా, ఈ ఆస్తి నీకు ఇమ్మన్నాడయ్యా. నాకెందుకు ఆస్తి? అయ్యా చాలా ఆస్తి నాకు, ఆడాస్తి నాకెందుకు? తమ్ముడు ఆస్తి నాకు చాలా ఉంది బాబో, నాకు అక్కరలేదు అని అంటే వీళ్ళు దండం పెట్టి ఈ ఆస్తి అంతా వాడికి ఇచ్చారు. అయ్యా మళ్ళా తీసుకోకపోతే మమ్మల్ని తిడతాడు. నువ్వు తీసుకో బాబు వద్దురా అంటుంటే తీసుకో వద్దురా అంటే తీసుకో వద్దురా బాబు అంటే తీసుకో అని చెప్పి ఈ మొత్తం ఈ ఆస్తి అంతా తీసుకెళ్ళిన ఆస్తి అంతా వాడికి ఇచ్చేసారు. ఇచ్చేస్తే ఈ ఆస్తి నాకెందుకురా, సరే దొడ్లో తలని తలిసి మా తమ్ముడు ఎప్పుడు వస్తాడు, తమ్ముడు మొక్క ఎప్పుడు చూస్తాను, నా తమ్ముడు భార్య మొక్క ఎప్పుడు చూస్తాను, మా అతను మొక్క మరి అతను కనిపెట్టుకోండి, పిల్లల్ని ఎప్పుడు చూస్తాను అతను కనిపెట్టుకున్నాడు అక్కడ. తర్వాత వీళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా నువ్వేమో కత్తి అన్నావు, నరకడం అన్నావు, పొడవడం అన్నావు, అదన్న విధానం అదంతా ఏమి లేదు, బ్యాండ్ మేళంతో తాళాలతో వాయిద్యాలతో నీ కొరకు కనిపెడుతున్నాడు నీ అన్నయ్య. ఆయనకి అసలు మనసులో బాధ విచారం ఉన్నట్లేదు, అసలు మిమ్మల్ని అంతా ఎప్పుడు చూద్దామా అని కలవరిస్తున్నాడయ్యా. మా అన్నకి అంత ప్రేమ కలవరింపు అంతా బాగానే ఉందా, ఏ గొడవలేదా? ఏమి లేదు. అయితే నా ఆస్తి ఏం చేశారా? ఆస్తి ఏం చేశారంటారు, ఇచ్చిరమ్మన్నారు కదయ్యా మీరు. ఉడవలే అసలు పాపంగా ఉంటే కదా ఇచ్చిరమ్మన్నాను నేను, అసలు సమాధానం ఉంటే ఎందుకు ఇచ్చొచ్చారా? అదంతా మాకు తెలియదయ్యా, ఏమన్నా ఇచ్చేసి వచ్చాం. అంటే అర్థమేంటి? ఇతని అవిశ్వాసము వలన ఇతని కష్టార్జితాన్ని బ్రతిమలాడి దోపుడు సొమ్ముగా మరొకరు తిన్నాడండి, మరొకరికి ఇచ్చాడు. దోపుడు సొమ్ములాగా కష్టార్జితం డబ్బంతా ఎవరో తింటున్నాడు. ఈ కుటుంబం డబ్బు, మీ కుటుంబాల డబ్బులు ఎవరు తింటున్నారో ఒకసారి ఆలోచించండి. మీ కుటుంబంలో మీ కష్టార్జితం ఎవరు తింటున్నారు? కాంట్రాక్టర్లు తింటున్నారా, డాక్టర్లు తింటున్నారా? మీ కష్టార్జితం ఎక్కడ తగలేస్తున్నారు? ఏదైనా చిన్న డబ్బు వచ్చినట్టే సత్తామన్న భయంతో భయపడి గడగలాడి అవిశ్వాసం వచ్చి ఉన్న డబ్బు అంతా తీసుకెళ్ళి తగలైంది. వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళకి ఇచ్చేయండి, దండం పెట్టండి, మొత్తం స్కానింగ్ తీయండియ్యా, మొత్తం కింద నుంచి పై దాకా తీయండియ్యా, స్కానింగ్ ఎంతైనా ఇస్తానయ్యా అని ఇల్లు వాకిల్లో మీ డబ్బు కట్టండి. అవిశ్వాసం మీ జీవితాలలో ఉన్నటువంటి అవిశ్వాసం వల్ల దేవుని శక్తిని ఆశ్రయించక మనుషులను ఆశ్రయించి మీ కష్టార్జితాన్ని తీసుకెళ్లి లోకులు తినేటట్లుగా చేస్తున్నారు. దేవుణ్ణి నమ్ముకున్న మీకు ఈ శాపం అయితే దేవుడు లేని వాళ్ళ సంగతి ఏమిటి? బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గత 33.5 సంవత్సరం నా జీవితంలో డాక్టర్ ఫీజు లేదు. ఆమేన్, హల్లెలూయా. మందులు నాకు అవసరం లేదు, ఇంజక్షన్ వేసుకోలేదు. నా ప్రభు బ్రతికిస్తే నేను సేవ చేస్తా, వాక్యం చెప్తా. నన్ను పడుకోబెడితే పడుకుంటా, తీసుకుంటాడా ఇక కళ్ళు మూస్తా, నా ప్రభు ఒళ్ళో పోయి కళ్ళు తెరుస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ నిరీక్షణ నన్ను సుఖపరచదు. ఇక్కడ కళ్ళు మూస్తే ఆయన ఒళ్ళో పోయి కళ్ళు తెరుస్తాను. ఆరోగ్యం ఆయన చేతిలో ఉంది. హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు చావట్లేదా? చెప్పరే, రోజు సచివ సేవలు మోసుకుని పోయే వ్యాన్లు ఎన్ని సేవలు వెళ్తున్నాయి. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునే కదా చచ్చింది, వైద్యం చేయించుకునే కదా చచ్చింది. మనుష్యుల వైద్యం కంటే దేవుని వాక్యం నీ జీవితానికి వైద్యం, ఔషధం. కనుక ఆ ఔషధం నీ జీవితానికి దర్పణం పడితే, నీ జీవితంలో నీవు జీర్ణించుకోగలిగితే, వాక్యపు వెలుగులో నీవు నిలవగలిగితే మా దేవుని మహత్తరమైన శక్తిని ఈ రోజు నీవు అనుభవిస్తావు. నా ప్రియమైన సహోదరులారా, జకరియా జీవితంలో సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు అవిశ్వాసం వల్ల. అబ్రహాం జీవితంలో ఇంట్లో కలవరం ప్రారంభమైంది అవిశ్వాసము చేత. వాగ్దానం నమ్మక పాపములో పడినందువల్ల. యాకోబు జీవితంలో ప్రారంభంలో విశ్వాసం ఉన్నా ముగింపులో విశ్వాసం లేనందువల్ల, అవిశ్వాసి అయినందువల్ల జీవితంలో జరిగింది ఏమిటి?
ఆస్తిని, కష్టార్జితాన్ని మంచుకు తడిసి అరణ్యములో, ఎడారుల మధ్యలో, పొలంలో గొర్రెలతో ఉండి సంపాదించిన కష్టార్జితమైన ఆస్తిని దండం పెట్టి అవిశ్వాసం చేత మరొకరు అనుభవించేటట్లుగా పంచిపెట్టాడు. మీ జీవితంలో ఈ రోజున మీ ఆస్తి ఎవరు తెలుస్తున్నారు? మీ కుటుంబంలో ఉన్న కలవరాలు కారణమేంటి? నీ సాక్ష్యం మోగపోయినందుకు కారణమేంటి? దయచేసి అందరూ లేచి నిలబడండి. ప్లీజ్ స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడండి, తలలు వంచండి, కళ్ళు మూయండి. అవిశ్వాసం మనిషి జీవితాన్ని శాపంగా మారుస్తున్న సంగతి గుర్తించి తలలు వంచండి, కళ్ళు మూయండి. ఒక్కసారి మీ జీవితాన్ని పరీక్షించండి. శపించబడిన అనుభవాలలో నుంచి విడుదల పొందుటకు ఆశించండి. బహుభార్యత్వం శాపమని గుర్తించండి. మీ పిల్లల జీవితానికి శాపం, మీ జీవితానికి శాపమని గుర్తించండి. బహుభార్యత్వం సమాజం ఒప్పుకోవాలని గుర్తించండి. భారతదేశం చట్టం బహుభార్యత్వాన్ని ఒప్పుకోదని గుర్తించండి. వ్యభిచారపు మధ్యలో కుటుంబాలు శాపంగా మార్చబడుతూ పిల్లల జీవితాలు కన్నీరు మున్నీరుగా ఉంటున్న పరిస్థితుల్లో నీవు యేసుకి సాక్షిగా బతకాలని ఈ రాత్రి ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్న రాత్రి ఈ రాత్రి. అందరూ తల వంచి కళ్ళు మూయండి. ఎవ్వరు అటు ఇటు కదలకండి. ఒక్కసారి జీవితాన్ని పరీక్షించుకునే రాత్రి. ఎంతకాలం నువ్వు పాపంలో సాగిపోతావు? నీ కన్నీళ్లు తుడిచే దేవుడు, గుడికి రమ్మని పిలవకుండా నీ గుడిసెలోకి వచ్చి నీ జీవితాన్ని మార్చగలిగిన శక్తి గలవాడు, సంచరించే దేవుడు, నీ జీవితాన్ని అర్థం చేసుకోగలిగిన దేవుడు, సృష్టికర్త. నీ బ్రతుకులో విప్లవాత్మకమైన మార్పులు తేవాలని, అవిశ్వాసం కుంగుటేరులతో కూడా నశించిపోవాలని, విశ్వాసపు శక్తి దేవునిలో నీవు పెరిగి అభివృద్ధి చెందాలని నేను హెచ్చరిస్తున్న రాత్రి ఈ రాత్రి. విశ్వాసి అవిశ్వాసి అయితే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయో ఈ రాత్రి నీవు విన్నావు. మరి నీవు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నావో ఒక క్షణం ఆలోచించవలసినటువంటి గడియ. నీవు విశ్వాసివో అవిశ్వాసివో, విశ్వాసి అవిశ్వాసిగా మార్చబడి ఏ విధమైనటువంటి శాపాన్ని అనుభవించి జీవితంలో ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగి జీవితాన్ని శాపంగా మార్చుకున్నారో ఒక్కసారి ఈ రాత్రి నీవు ఆలోచించవలసినటువంటి గడియ. సహోదరుడా సహోదరి, దేవుని శక్తి, ఆయన స్వరం నీకు వినబడినటువంటి రాత్రి నీ జీవితాన్ని విశ్వాసపు నీడలో కొనసాగించవలసినటువంటి గడియ. అబ్రహాము జీవితంలో కుటుంబమంతా అలజడితో, కుటుంబమంతా అల్లకల్లోలతో జీవితమంతా శాపంగా మార్చబడింది. జకర్యా జీవితం నిలవబోయింది. జీవితమంతా కలవరాల మధ్యలో కొనసాగింది. అయితే రాత్రి దేవుని వాక్యాన్ని విన్నటువంటి నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. అవిశ్వాసపు నీడలో సాగుతూ ఉన్నావా? పిల్లలకి బుద్ధి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? అవిశ్వాసముతో వాక్యాన్ని విశ్వసించలేక అవిశ్వాసముతో సాగుతూ అప్పుల పాలయ్యావా? దరిద్రతను అనుభవిస్తూ ఉన్నావా? దేవుని స్వరం వింటూ కూడా, దేవుని వాక్యాన్ని వింటూ కూడా అవిశ్వాసములో సాగి నిరుద్యోగంలో కొనసాగుతూ ఉన్నావా? ఒక క్షణం ఆలోచించు. నా కొరకు ప్రార్థించి, నా కొరకు ప్రార్థించి విశ్వాసపు యాత్రలో నేను కొనసాగించబడినట్టు విశ్వాసం తగిన అడుగులు అవిశ్వాసుని కాక యేసునందు విశ్వాసం నుంచి, అవిశ్వాసుని కాక ఆయన ప్రభువుని విశ్వసించి, అవిశ్వాసుని కాక ఆయన రక్తములో రక్షణ ఉన్నదని, ఆయన దయాలలో స్వస్థత ఉన్నదని విశ్వసించి ఈ రాత్రి నుండి ఆశీర్వదించబడినట్లు నా కొరకు ప్రార్థించమని ఇదిగో నీ కుడి చేతిని చూపించినట్లయితే నా ప్రభు
గాయపడినటువంటి హస్తం నిన్ను పట్టుకుని నడిపించబోతుంది. ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రి ఈ ప్రజలను మీరు ప్రేమించి అవిశ్వాసంలో ఉన్నటువంటి శాపాన్ని, అవిశ్వాసంలో ఉన్నటువంటి భయంకరత్వాన్ని, అవిశ్వాసంలో ఉన్నటువంటి దరిద్రతని మీ ప్రజలకు ప్రేమతో మీ దాసుల ద్వారా ప్రకటించి మీ ప్రజలు ఆశీర్వదించబడుటకు, కుటుంబాలు ఆశీర్వదించబడుటకు, వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఆశీర్వదించబడుటకు మీ దాసుని విప్లవాత్మకంగా మీరు మాట్లాడుతున్నందుక మీకు స్తోత్రం. విశ్వాసంలో కొనసాగితే ఎలా ఆశీర్వదించబడతారో మీరు వివరించినందుక మీకు స్తోత్రం. ప్రభువా, ఈ ప్రాంతపు ప్రజలు జీవితాన్ని శాపంగా మార్చుకుంటున్నటువంటి ఈ దినాలలో ఏ విధమైనటువంటి మార్గము గమ్యము తెలియక అల్లకల్లోలమైపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మీ హస్తాన్ని చాపి మీరు అవిశ్వాసంలో నుంచి మీరు లేపినందుక మీకు స్తోత్రం. ప్రభు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. చేతులెత్తి మీ వైపు చూపిస్తున్నటువంటి ఒక్కొక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. విశ్వాసంతో నీ ప్రజలు చేతులెత్తి ఉన్నారయ్యా. ఇంతవరకు నమ్మనటువంటి ప్రజలు విశ్వసించి చేతులెత్తారయ్యా. నీవే రక్షకుడు అని, నీవే స్వస్థపరచువాడు అని, నీవే సర్వశక్తి కలిగిన దేవుడు అని, నీవు ఆశీర్వాదానికి కట్టదని ప్రపంచమంతా తెలుసుకునేటట్టుగా ప్రభు ఈ రాత్రి ఈ ప్రాంతంలో మీరు అడుగు పెట్టి మాట్లాడినందుక మీకు స్తోత్రం. చేతులెత్తిన ప్రతి బిడ్డని మీరు నడిపించమని మీరెంతగా ప్రేమించినందుక మీకు వందనాలు చెల్లిస్తూ, కన్నీటిని తుడిచినందుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ ప్రజలు అల్లకల్లోలమైపోకుండా ఆఖరి శ్వాస వరకు శపించబడే అనుభవాలలో ఉండకుండా ఈ రాత్రి మీరు బలపరిచి లేపినందుక మీకు వందనాలు చెల్లిస్తూ, అంతం వరకు విశ్వాసాన్ని బలపరిచి మీ వాగ్దానమందు విశ్వాసం నుంచి మీ ప్రజలు సాగునట్టు కృప దయచేయండి. ఈ రాత్రి మీ దాసులు ద్వారా మాట్లాడిన ప్రతి మాట ఒక్కొక్కరి గుండెల్లో స్థిరపడి ఆఖరి వరకు విశ్వాసంతో సాగునట్లు మీరే తోడుగా ఉండి పౌరు పేరును ప్రవచించే దేశంలో అడుగు పెట్టినంత వరకు మీరు నడిపించమని మీ చేతులకు అప్పచెబుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందలి సహవాసం, అవిశ్వాసములో నుండి వాగ్దానము చేసినటువంటి ఈ వాక్యమందు విశ్వాసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని నీ మహిమ కలిగినటువంటి రాజ్యానికి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.